భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి తమిళనాడు రాష్ట్రానికి నిషేధిత గంజాయిని తరలిస్తున్న 5 సభ్యుల ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి, పాల్వంచ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దమ్మపేట మండలం పట్వారీగూడెం వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న ఓ ఇన్నోవా కారును అడ్డగించి తనిఖీ చేయగా కారులో తరలిస్తున్న సుమారు 86 కిలోల గంజాయి గుర్తించారు. పోలీసుల విచారణలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుండి తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. అయితే పట్టుబడిన వారిలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డిప్యూటేషన్ పై 4వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ చెన్నై నందు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పనగుడు శివకృష్ణ ప్రధాన ట్రాన్స్పోర్టర్ గా ఉన్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నిందితుల వివరాలు వెల్లడించారు. ఏపీలోని మోతుగూడెంకు చెందిన శివకృష్ణ చెన్నైలో ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నేపథ్యంలో చెన్నైకి చెందిన షణ్ముఖం, రాజమండ్రికి చెందిన స్వాతి అనే మరో 2 గంజాయి సప్లయర్స్ తో స్నేహం ఏర్పడినట్టు పోలీసులు గుర్తించారు. దాంట్లో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే కన్నగూడి శివకృష్ణ, జయరామన్ మహేష్ కుమార్, కృష్ణమూర్తి మరియప్పన్, రంగస్వామి రంజిత్, రాము వసంత్. ఈ 5 వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు. దానికి వెహికల్ డిస్ప్లే నెంబర్ ఒక రకంగా ఉంది. వెహికల్ చెక్ చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సీ దాంట్లో దొరికింది. వేరియేషన్ గురించి ప్రశ్నిస్తుందంటే వాళ్ళు గాంజా సప్లై చేస్తున్నట్టుగా, గాంజా డిక్కీలో ఉన్నట్టుగా చెప్పారు. వాళ్ళ కన్ఫెషన్ మీద చెక్ చేయండి. దాంట్లో ఒక 80 కేజెస్ గాంజా దొరికింది. సుమారు ఇది 42 లక్షల వరకు ఖరీదు చేస్తుంది. దీంట్లో విషయం ఏంటంటే కన్నమూడి శివకృష్ణ అనే అతను మన దగ్గర ఉన్నటువంటి మోతుగూడెంలో పుట్టి అక్కడనే చదువుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కేరళ 1975లో శ్రీలేరు ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు వాళ్ళు కూలీలుగా వచ్చి ఇక్కడ పనిచేసేవారు. అక్కడే విద్యాభ్యాసం అంతా జరిగింది. ఆ తర్వాత సిఐఎస్ఎఫ్లో జాయిన్ అయ్యాడు 2009లో. ప్రజెంట్ అతను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో డిప్యూటేషన్ మీద చెన్నైలో పనిచేస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా చెన్నైలో ఇతను పరిచయం రాదు. అందరూ కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు వృత్తులు చేసుకుంటూ వాళ్ళు చెన్నైలో ఉన్నారు. అక్కడ వీళ్ళకి అతను షణ్ముఖం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ షణ్ముఖం ఈ గాంజా అమ్మేవాడు. ఆ షణ్ముఖం ద్వారా నెక్స్ట్ స్వాతి అనే ఇంకొక లేడీ కూడా వీళ్ళకి పరిచయం అయింది. ఆమె కూడా గాంజా అమ్మేది. వీళ్ళు ఏంటంటే ఈ గాంజా ఎక్కడి నుంచి చేస్తుండ్రు ఏంటనేది వాళ్ళు తెలుసుకున్నట్టయితే ఇక్కడ మోతుగూడెం ఒరిస్సా రాష్ట్రం ఏఓబి ఎక్కడ ఉందో ఆ ప్రాంతంలో తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. ఇక్కడ శివకృష్ణ కూడా అదే ఏరియా వాడు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి క్లూస్తోనే అతను తొందరగా ఏరియాకి వచ్చేస్తున్నాయి కాబట్టి స్టోరు ఏం గమనిందని చెప్పేసి తెలుసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ శివకృష్ణకు